పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము మొదటి 9 వచనాలు మనము చదువుకోవడం జరిగింది. ఈ లేఖన భాగం ఆధారముగా నేను మీకు ఇవ్వబోతున్నటువంటి సందేశము విశ్వాసి ధైర్యము లేదా విశ్వాసికి ధైర్యము కలిగించే విషయాలు. ఈ యొక్క ఆ లేఖన భాగం ద్వారా నేను మీకు తెలియపరచాలని ఆశపడుచున్నాను. ఎందుకు ఈ యొక్క అంశము లేదా సందేశం ఇవ్వాలి అని అనుకున్నాను అంటే, ఉదాహరణకి స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఎగ్జామ్స్ వస్తూ ఉంటే వారు చాలామంది, ఏదో బహు తక్కువ మంది ధైర్యంగా ఉంటారు, కానీ ఎగ్జామ్స్ వస్తూ ఉంటే అందరూ కూడా ధైర్యము చెడిపోయిన వారిగా ఉంటారు. అవునా కాదా? పిరికితనముతో అధైర్యంతో ఉంటారు. ఇలా స్టూడెంట్స్ విషయంలోనే కాదు, ఒక వ్యవసాయదారుడు కూడా తాను చల్లినటువంటి విత్తనాలు, వేసినటువంటి నాట్లు లేదా విత్తనాలు మరలా అవి ఫలాలు పంటకు వస్తాయో రావో అధైర్యము, వచ్చిన పంట మరలా మంచి గిట్టుబాటు ధర వస్తుందో రాదో అధైర్యము. స్టూడెంట్స్ విషయంలోనే కాదు, వ్యవసాయదారుని విషయంలోనే కాదు, కుటుంబ నేపథ్యంలో కూడా తల్లిదండ్రులు వారి బిడ్డల యొక్క భవిష్యత్తు విషయంలో కొంచెం అధైర్యంతో వారి ప్రవర్తన, అలాగే వివాహాలు చేయడానికి మరి వయసు దాటిపోతున్న సమయంలో అధైర్యము, అలాగే ఇలాగా ప్రతిదీ కూడా చాలా పర్టికులర్గా 1-2 విషయాలతో చెప్పడం కాదు కండి, ప్రతి విషయంలో కూడా ఇంచుమించుగా మీ పరిస్థితులను బట్టి, మీ వయసు, మీ కుటుంబ పరిస్థితులను బట్టి కూడా చాలామంది అధైర్యపడుతూ ఉంటారు. అయితే అధైర్యపడుతున్నటువంటి మీ యొక్క పరిస్థితుల్లో మీరే గనక నిజమైనటువంటి విశ్వాసి అయితే మీకు ధైర్యము కలిగించే విషయాలు కొన్ని బైబిల్ గ్రంథం ఆధారంగా నేను మీకు తెలియపరచాలని ఆశపడుచున్నాను. విశ్వాసులకు చాలా ధైర్యం కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి. అవి లక్షణాలుగా మీరు అలవర్చుకుంటే తప్పనిసరిగా మీకు ఇట్టే ధైర్యము మీకు కలుగుతూ ఉంటుంది, నిబ్బరము అనేది మీకు కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చూస్తే అక్కడ ధైర్యము అనే ప్రస్తావన ఒకమారు చూడండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని యెహోవా దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. ఇది ఒకసారేనా అంటే మరలా 7వ వచనంలో కూడా, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి అనే ప్రస్తావన. ఇది 2 సార్లైనా ప్రస్తావించాడంటే 9వ వచనంలో మరి ఒక మారు చూడండి, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోషువను యెహోవా దేవుడు అనేక మార్లు చదువుబడినటువంటి ఈ 9 వచనాల్లోనే ధైర్యపరిచే ప్రయత్నం చేస్తున్నాడండి. యెహోవాయే స్వయముగా యెహోషువను ధైర్యపరచక మునుపు మోషే చేత కూడా చాలాసార్లు యెహోషువ అనబడుతున్న ఈ బిడ్డను, యవన కాలంలో అడుగెట్టినటువంటి ఈ బిడ్డను మోషే ద్వారా కూడా యెహోవా చాలాసార్లు ధైర్యపరిచాడు. కొంచెం చాలా త్వరగా ఈ మాటలు చదివినిపించండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 38వ వచనము ఒకరు సహాయం చేయండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 38వ వచనం. అతడు అంటే యెహోషువ అనమాట. ఇశ్రాయేలులు దాన్ని స్వాధీనపరచుకొన చెయ్యును గనుక మోషే నువ్వేం చేస్తావో తెలుసా? అతన్ని ఏం చెయ్యి, నువ్వు ధైర్యపరచు. మోషే ద్వారా ధైర్యపరుస్తున్నాడండి. అదే ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 28వ వచనం కూడా చూడండి. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము అని 2వసారి. అదే ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 7వ వచనంలో మరి ఒక మారు చూడండి. మరియు మోషే యెహోషువ అని పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము అనే ప్రస్తావన. అదే 31వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 23వ వచనంలో, మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చును, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. చూడండి, ఒకవైపు యెహోవా యెహోషువని ధైర్యపరుస్తున్నాడు, మరి ఒకవైపు మోషే చేత యెహోషువని ధైర్యపరుస్తున్నాడు. కారణం ఏంటంటే తన మీద ఒక బాధ్యత ఉన్నది. వివాహాలు బిడ్డలకి చేయవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది.
కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత భర్త మీద ఉన్నది. చదువులలో ఎగ్జామ్స్ పాస్ అవ్వాల్సినటువంటి బాధ్యత బిడ్డలకు ఉన్నది. ఇలా మీ ఎదుట ఉంచబడినటువంటి భారము కానీ, బాధ్యత కానీ, పనులను బట్టి కానీ, జీవితమును బట్టి కానీ, పిల్లల యొక్క ఆరోగ్యములను బట్టి కానీ ఒక టెన్షన్, అంటే టెన్షన్ అనే దగ్గర ధైర్యము ఉండదు, అంటే ధైర్యము చెడినటువంటి స్థితి అన్నమాట. అందుకనే నిబ్బరము కోల్పోతాం. అందుకనే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. ఇది నాన్న ఎవరైతే ఏ విషయమును బట్టి ధైర్యము చెడిన స్థితిలో ఉన్నారో వారికి నేను ఇచ్చే చిన్న చిన్న టిప్స్ ఏంటంటే, బైబిల్ ఆధారంగా మీరు విశ్వాసి యొక్క ధైర్యము లేదా విశ్వాసికి ధైర్యము కలిగించే విషయాలు అనే ఆ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. యెహోషువని మోషే మరియు యెహోవా ధైర్యపరుస్తున్నప్పుడు నేను అనుకున్నాను, ధైర్యముగా ఉండు, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు అని మోషే చేత యెహోవా కూడా చెప్తున్నాడు. ఎలా ధైర్యపరచుకోవాలి? దేనిని బట్టి? ఏదో ఒక విషయం ఉండాలి కదా. ఏంట్రా వాడు ధైర్యం, దేన్ని చూసుకొని అంత ధైర్యంగా ఉన్నాడంటే ఏదో ఒక విషయం, వాళ్ళ బాబాయ్ అండి గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎమ్మెల్యే, లేకపోతే ఏదో, అది వాడు ధైర్యం. మరి ఇప్పుడు యెహోషువా నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అంటే దేనిని బట్టి ధైర్యంగా ఉండాలి అని నేను ఈ కోణంలో ఆలోచన చేశాను. ఏ విషయాలను బట్టి ఇతడు ధైర్యపడాలి? ఊరికనే మోషే వచ్చాడు, యెహోవా పంపించాడు, అయ్యా నువ్వే ఇశ్రాయేలీయుల్ని వాగ్దాన దేశంలో నడిపించాలా, యోర్దాను దాటించవలసింది నువ్వే, యెరికో గోడలను పడగొట్టవలసింది నువ్వే, కాబట్టి ఇదిగో నన్ను యెహోవా పిస్గా కొండ మీదకి పిలిచి ఇదిగో నిన్ను ఇలా ధైర్యపరచమన్నాడు. ఓకే, మాట బాగానే ఉంది. ఎలా ధైర్యపరచబడాలి? ఏ విషయమును బట్టి దేనిని చూసుకొని ధైర్యపడాలి? ఆ విషయాలు నేను ఇది నాన్న మీకు కొన్ని సమయాన్ని బట్టి నేను మీకు తెలియపరుస్తాను. మొదటి విషయం ఏంటంటే, యోబు ఉన్నాడు. యోబు గురించి చెప్పబడినటువంటి మాటలు ఏమిటంటే, ఇతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, అలాగే దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు. ఈ యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ విధానమును బట్టి చెడుతనమును అసహించుకొని చెడుకు చాలా దూరముగా ఉన్నాడంట. ఆ మాటలు చాలా బాగుంటాయి. మొదటి వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగంట యోబు చెడును అసహించుకొని చెడుకు చాలా దూరముగా ఉన్నాడంట. ఇలా యెహోవా దేవుడు యోబుని గురించి చాలా మురిసిపోతూ చెప్పుకుంటా ఉంటే గొప్పలు చెప్పుకుంటున్నాడు యెహోవా దేవుడు. అపవాది వచ్చి, సాతాను వచ్చి ఈ యథార్థతను ఛాలెంజ్ చేయలేదు, న్యాయమైన వైఖరిని బట్టి ఛాలెంజ్ చేయలేదు. నీ యందు భయభక్తులు కలిగి ఉన్నావని నువ్వు మురిసిపోతున్నావు కదా, ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము నీ ఎడల ఎందుకు కలిగి ఉన్నాడంటే నువ్వు అన్నీ కంచె వేసి సమకూర్చి ప్రతిరోజు దోచి పెడుతున్నావు అతనికి. అందుకనే ఎంత చేస్తావంటే ఎందుకు చేయడు? నీ యందు భయము భక్తి ఉంచాడు అంటే యథార్థతను ఛాలెంజ్ చేయలేదు కానీ, న్యాయము అయిన జీవితంలో ఛాలెంజ్ చేయలేదు కానీ, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాడని నువ్వు మురిసిపోతున్నావు కదా, ఈ కంచెంతయు కూడా తీసేసి అసలు నీ యందు భయభక్తులు కలిగి ఉంటాడో లేదో చూద్దాం. ఆ ఒక్క విషయమే ఛాలెంజ్లోకి వచ్చింది. దానిని బట్టి ఈ యొక్క శ్రమలు, శోధనలు, ఆ విపత్తులన్నీ కూడా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో యోబు యొక్క స్నేహితులు ముగ్గురుగా వచ్చిన ఆ వైనం మనకు తెలిసిందే కదా. దానిలో తేమానీయుడైన ఎలీఫజు అతను మాట్లాడుతూ, ఏందయ్యా యోబు, శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోయావు, నువ్వు ఎంతోమంది బుద్ధి చెడిన వారిగా ఉంటే బుద్ధిని నువ్వు బలపరిచిన వాడవు, ఎంతోమంది కృంగిపోయి ఉంటే వారిని మరి లేవనెత్తిన వాడవు, ఎంతోమంది హీనమైన స్థితిలో ఉంటే వారిని సరైన మార్గంలో పెట్టిన వాడవు. నీకు ఈ దినాన శ్రమ సంభవించినప్పుడు నువ్వేంటి ధైర్యము చెడిపోతున్నావు, అధైర్యపడుతున్నావు, ధైర్యంగా ఉండలేకపోతున్నావేంటి అని ఆ సంభాషణలో మాట్లాడుతూ ఒక మాట అన్నాడండి. నాకు వెంటనే ఓహో, ధైర్యము దీనిని ఆధారంగా కూడా వస్తుందా అని అనిపించింది. అప్పుడు తర్వాత బైబిల్ నేను స్టడీ చేస్తే నిజమే, ఒక భక్తుడు తన యొక్క కీర్తనలో చెప్పాడు, ఒక విశ్వాసి ధైర్యపడాలి అంటే వాడు ఏంట్రా అంత ధైర్యంగా ఉన్నాడంటే వాళ్ళ మామ ఎమ్మెల్యే అండి అన్నట్టుగా ఒక విశ్వాసి ధైర్యముగా ఉండడానికి ఏమిటి కారణాలు ఏమైనా ఉంటాయని ఈ పర్టికులర్ విషయాన్ని బట్టి నేను ఆలోచన చేశాను.
యెహోషువ నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటే, ఒక నోటి మాట నీకే ధైర్యంగా ఉండాలంటే ఇక్కడ పొజిషన్లో ఉన్నవాడికి తెలుస్తుంది దేనిని బట్టి ధైర్యంగా ఉండాలి అని రివర్స్లో నాలాంటోడు ఉంటే అడుగుతా. అప్పుడు దేనిని బట్టి ధైర్యంగా ఉండాలా? అప్పుడు యోబు ప్రస్తావన నేను చదువుతూ ఉంటే తేమానీయుడు అనేటువంటి ఎలీఫజ్ అంటాడు 4వ అధ్యాయంలో. ఒకసారి యోబు గ్రంథము చూడండి 6వ వచనము. నీ భక్తి నీకు ధైర్యము. యోబు, నువ్వు ఎంతోమంది బుద్ధి చెడిపోతే వారిని బలపరిచిన వాడువు, ఎంతోమంది పడిపోతే లేవనెత్తిన వాడివి, ఎంతోమందికి నువ్వు సహాయకుడిగా ఉన్నావు, ఎన్నెన్నో చేసావు. ఈ టైంలో నీకు శ్రమ వస్తే నువ్వేంటి ధైర్యము చెడిపోయి కృంగిపోతున్నావు? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? విశ్వాసికి ధైర్యము ఏమిటంటే తన భక్తే. ఒకవేళ నీకు భక్తి నిజముగా లేకపోతే అప్పుడే నీకు అధైర్యం వస్తుంది. నీ బిడ్డ ఆరోగ్య విషయంలో కానీ, నీ వ్యవసాయ విషయంలో కానీ, నీ ఎగ్జామ్స్ విషయంలో కానీ, నీ యొక్క ముందున్న పరిస్థితులను బట్టి ఎప్పుడు నువ్వు గడగడలాడుతూ వణిగిపోతూ పిరికితనంతో అధైర్యంతో ఉంటావంటే నీకు భక్తి లేకపోతే. యోబుని అంటున్నాడు, ఒక తేమానీయుడైనటువంటి ఎలీఫజు వచ్చి తన స్నేహితుడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? అప్పుడు వెంటనే ఈ మాటను పట్టుకొని నేను బైబిల్ అంతా ఎందుకో స్టడీ చేయాలనిపించింది. ఒక్కసారి ఏమైనా దీనికి సంబంధించిన ఒక్క పదము చూపించయ్యా అని అడిగితే వెంటనే నాకు ఒక చక్కని ఆన్సరు బైబిల్ గ్రంథంలో కనబడింది. ఆ వచనము చూద్దాం. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట రాశాడు. చూడండి 14వ అధ్యాయము 26వ వచనము. 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. చూసాడా దేవుడు నాకు ఎంత మంచి చక్కని వాక్యం చూపించాడో. ఒక విశ్వాసి ధైర్యంగా ఉండాలి అంటే ఎలీఫజు మరి తెలుసన్నాడో తెలియకన్నాడో వారందరూ జ్ఞానులు. ఎలీఫజు చక్కని జ్ఞానవంతుడు. తన జ్ఞానంలోండి ఒక క్వశ్చన్ వేశాడు, నీ భక్తి నీకు ధైర్యం ఎందుకు పుట్టించట్లేదు యోబు అంటే నాకు అనిపించింది ఈ మధ్యలో చదువుతున్న నాకు, ఓహో భక్తి కూడా ధైర్యాన్ని పుట్టిస్తుందా? దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ ఏమైనా బైబిల్లో ఉందంటే ఇదిగో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కనబరుస్తానంట, అది విశ్వాసికి ధైర్యము పుట్టిస్తుందంట. మీరున్న పరిస్థితుల్లో మీకు ధైర్యము చెడిన వారైతే నేనిచ్చే మొదటి ఆన్సర్ ఏమిటంటే బైబిల్ ఆధారముగా భక్తిని మీలో పెంపార చేసుకోండి. ఆ భక్తి కనుక మీలో ఉంటే కనుక ఎంత ధైర్యం వస్తుందంటే, మరలా మన ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా చూస్తే ఈ యొక్క యోసేపు ఒక దాసుడిగా పనివాడిగా వెళ్ళిపోయి ఆ ఇంట్లో పనిచేస్తూ అక్కడ పరిస్థితి ఏమాత్రము కూడా మరి ఖాతరు చేయకుండా ధైర్యంగా ఎలా ఉండగలిగాడు? ఒక పొరుగు రాష్ట్రంలో, దేశంలో, ఆ ఇంటిలో ఆమెమో ఈ రీతిగా చివరికి జైల్లో పడ్డా సరే చాలా ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి అంత ధైర్యంగా. ఇది మా ఊరు కాదు, మా దేశము కాదు, మా కుటుంబము కాదు. ఏంటి నీ ధైర్యం? యెహోవా యందు భయభక్తులను నిలిపినవాడు. కాబట్టి మొదటగా ఎక్కువ వివరణ లేకుండా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, బహుధైర్యం వస్తుంది మీకు. రెండవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. అబ్రహాము కూడా ఈనాడు కూడా చాలామంది వివాహాలు అయిన తర్వాత మరి ఆ కుమార్తెలు ఇంటిని విడిచిపెట్టడానికి చాలా అధైర్యంగా వెళ్తున్నారు. పిల్లలు కూడా చదువుకోవడానికి బయటకు ఎక్కడికైనా వెళ్ళాలంటే అధైర్యంగా ఉంటున్నారు. అలాంటిది ఇంత టెక్నాలజీ ఇన్ని యుగాలు తరాలు మారినా సరే ఇంకా అధైర్యము మన కుటుంబాలను మన ప్రదేశాలను విడిచిపెట్టడానికి అధైర్యపడుతున్నాం కదా. అలాంటిది అబ్రహామును దేవుడు సింపుల్గా ఒక మాట అన్నాడు, నీవు నీ తండ్రి ఇంటిని, కుటుంబాన్ని, దేశమును, బంధువులను విడిచి నేను చూపించు దేశమునకు రా అన్నాడు. చాలా ధైర్యంగా వచ్చేసాడు. అక్కడ ఏమీ కూడా ఈ మోషే అయ్యా నేను నత్తివాడను అని ఇలాంటి సాకులు చెప్పాడు చూసారా. అలాంటి సాకులు, అయ్యా తెరాహు వృద్ధుడయ్యా మా తండ్రి, ఇంకా మా యొక్క సహోదరులను ఒకసారి అడిగి నేను వస్తాను, ఇలాంటి మాటలు, సందేహాలు, అనుమానాలు ఏమీ లేవు అబ్రహాం జీవితంలో. చాలా ధైర్యంగా సింపుల్గా వచ్చేసాడు. ఏమిటి అబ్రహాము ధైర్యము? లేదా ఇస్సాకును బలర్పించేటప్పుడు ఆ కన్న కడుపు, ఆ యొక్క కనెక్షన్, ఆ ఎఫెక్షన్ అనేది ఎంత కసాయుడుగా చూడాలా లేకపోతే ఏమిటి? ఇప్పుడు కొడుకుని చంపేస్తున్నాడు ఒక పక్కన,
ఆ బలిపీఠమే పెట్టేశాడు. ఆ చాలా పదునైనటువంటి కత్తిని ఎత్తాడు. అబ్రహామును ఏ కోణంలో చూడాలా? కసాయుడిలా చూడాలా? లేదు. ఏమిటి ఇతని ధైర్యం అని ఆలోచన చేస్తే నాకు బైబిల్ గ్రంథంలో ధైర్యము కలిగించే మరి ఒక విషయం కనబడింది. అది వెంటనే అబ్రహాం జీవితంలో ఈ అనేక విషయాలు నేను చెప్పవచ్చు, కానీ ఏంటి ఇంత ధైర్యంగా విడిచిపెట్టేశాడు ఇంటిని, ఏంటి ఇంత ధైర్యంగా తన కొడుకుని చంపేయబోతున్నాడు, ఏమిటి ఇతని ధైర్యం అంటే ఒక చక్కని ఆ వచనం నాకు కనబడింది. పౌలు రాస్తున్నాడు, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఏమి ఎంతలో ఆలస్యం? ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును ఆయన యందలి విశ్వాసము చేత మనకేం కలుగుతుందంట? ధైర్యము కలుగుచున్నది. ఆ వచనం ఇంకా చదువుకుంటా వెళ్ళండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని యందలి విశ్వాసం ఉంచితే చాలండి, ఆ విశ్వాసకి ఏం కలుగుతుందంట? ధైర్యం వస్తుంది. ఇందాక ఒక మాట చెప్పాను, దేవుని యందలి భయము కలిగి, భయభక్తులు కలిగి ఉండండి. ఆ భక్తి, ఆ భయము మీకు ధైర్యమునిస్తుంది. రెండవది నేను ఇప్పుడు రెఫరెన్స్ ఇస్తూ చెప్పాను, ఆ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో విశ్వాసం ఉంచండి దేవుని యందు, పరిపూర్ణమైన విశ్వాసంలోనికి రండి, ధైర్యం వస్తుంది. అబ్రహాము దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మేశాడు, విశ్వాసం ఉంచాడు. అందుకనే ధైర్యముగా తన కుటుంబాన్ని, దేశమును, ప్రదేశమును, ప్రాంతమును విడిచిపెట్టగలిగే ధైర్యము. అలాగే తన కొడుకును కూడా కత్తి ఎత్తి ఒక కసాయిలాగా నరికేయడానికి ముందుకు వెళ్ళిపోయాడు. ఏమిటో ధైర్యం అంటే తన విశ్వాసమే, దేవుని యందల ఉంచినటువంటి విశ్వాసమే. పౌలు చెప్తున్నాడు, దేవుని యందల విశ్వాసం ఉంచండి మీరు, ఇలాంటి ధైర్యమే మీకు కలుగుతుంది. ఇది రెండవ విషయముగా నేను ఇందాక కూడా మా లావణ్య గారు ప్రార్థన చేశారు, దావీదు కుమారుడా మమ్మలను కరుణించుము అని. ఆ ప్రార్థనలు మీరు వింటారో, ఊరకనే ప్రార్థన ఆమెన్ అనే పదం వరకు వెయిట్ చేస్తారో తెలియదు, కానీ నేను మీ ప్రార్థనలన్నీ కూడా వింటూ ఉంటాను. అప్పుడు వింటున్నప్పుడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని ఇంకా బిగ్గరగా కేకలు వేస్తున్నప్పుడు ఆటంకము, అభ్యంతరాలు కలిగినాయి వారికి. వారు ఏమాత్రమో కూడా వారికి కలిగినటువంటి అనారోగ్య స్థితిని బట్టి, ఆ శిష్యులు, ప్రజలు అభ్యంతరపరుస్తున్న విధానాన్ని బట్టి అధైర్యపడక ధైర్యముతో దావీదు కుమారుడా అని మరింతగా బిగ్గరగా కేకలు వేశారంటే ఏమిటి ఆ ధైర్యం అంటే వారి విశ్వాసము. వారి విశ్వాసం వారికి అంత ధైర్యాన్ని ఇచ్చింది. యేసు క్రీస్తు కరుణిస్తాడని. నీ విశ్వాసము నీకు ధైర్యమును కలిగించదా? నీ భక్తి నీకు ధైర్యమును కలిగించదా? కలిగిస్తుంది. ఇది రెండవ విషయం. మూడవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏమిటంటే క్రీస్తు మనకి అనుగ్రహించినటువంటి నిరీక్షణ మనకి ధైర్యమును కలిగిస్తుంది. ధైర్యమును కలిగిస్తారు. ఉదాహరణకి మీకు అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు ఏలుబడి చేసే ఈ మన రాష్ట్ర గవర్నమెంట్ అంతా కూడా గడిచిన ప్రభుత్వం ఏలుబడి చేస్తున్నప్పుడు చాలా నిరీక్షణతో ఉన్నారు. ఎన్నో శ్రమలు, ఎన్నో హింసలు తట్టుకొని ఏమిటి వారి ధైర్యము? పడతామండి, ఇంకా పడతాం, ఇంకా ఎన్ని రోజులు, ఇంకొక 2 నెలలు, ఒక నెల, ఒక సంవత్సరం అని ఇలా ఉన్నారు. ఏమి నిరీక్షణ? మా గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొక వర్గం వారు చాలా ఓపికతో ఉన్నారు. వారు ఏమిటి? వారి నిరీక్షణ ఏమిటి? మాకు మరలా వస్తుంది. అది వారి ధైర్యం. అలాగే ఒక విశ్వాసికి క్రీస్తు అనుగ్రహించిన ఒక నిరీక్షణ ఉన్నది. నిరీక్షణ మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. క్రీస్తు ఉంచిన నిరీక్షణ మీద నీకు ఫోకస్ లేకపోతే, నీ యొక్క మనసు నిలపకపోతే నీకు ధైర్యము రాదు. అదే కదా మీకు వచ్చిన కంఠద వాక్యము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము. తీయకుండా చెప్పండి ఎవరైనా. 40వ అధ్యాయం 31వ వచనము. ఎస్, అదే కరెక్ట్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. బలం అంటే ఏంటి? వాడికి ఎక్కడ లేని బలం వచ్చిందంట. ఏంటి? ధైర్యపడ్డాడు అన్నమాట. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము అంటే ధైర్యం వచ్చేసి వాడికి బలం వచ్చేసింది వెంటనే. నిరీక్షణ యెహోవా కొరకు అంటే మన నిరీక్షణ మనకి ధైర్యమని ఇస్తుంది అని చెప్తున్నాను. క్రీస్తు మనకి నిరీక్షణను ఇచ్చాడు. అదే రెఫరెన్స్ నేను మీకు తెలియపరుస్తున్నాను. 2వ కొరింథీ పత్రిక, కొరింథీ 2వ పత్రిక నుండి 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. అమ్మా, 3వ అధ్యాయము 13వ వచనం, 2వ కొరింథీ పత్రిక.
తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండా మోషే అనే నాయకుడు భక్తుడు ఏం చేస్తాడంటే తన ముఖము మీద ముసుగు వేసుకున్నాడంట. పౌలు ఇక్కడ దాన్ని ఎంత ఇదిగా చెప్తున్నాడంటే, ఎంత గర్వంగా అతిశయిస్తూ, మేమైతే మోషే వలె కాదు, క్రీస్తు మా ఎదుట ఉంచిన ఈ నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాం, ముందుకు సాగిపోతున్నాం. ధర్మశాస్త్రము వలన తగ్గిపోతుంది దేవుని యొక్క మహిమ, అంతరించిపోతుంది. మోషే ఏమీ చేయలేక తన ముఖం మీద ఏం చేశాడంటే ముసుగు వేసుకున్నాడు. మేమైతే క్రీస్తు ఇచ్చినటువంటి నిరీక్షణ దేవుని మహిమ అంతరించిపోనివ్వదు, దేవుని మహిమ ఇంకా ప్రజ్వలింపజేస్తుంది. అయితే మేము మోషే వలె ముసుగులు వేసుకోలేదు, కానీ ధైర్యం కలిగి మేము ముందుకు సాగుతున్నాం, మాట్లాడుతున్నాం. ఏమిటి మా ధైర్యం అంటే క్రీస్తు ఇచ్చిన నిరీక్షణ, క్రీస్తు ఇచ్చిన నిరీక్షణ. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, అది జాగ్రత్తగా మీరు చదువుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని యందలి భయము భక్తి మనకి ధైర్యమును ఇస్తుంది. రెండవది, దేవుని యందలి విశ్వాసము మనకి ధైర్యమును ఇస్తుంది. మూడవది, దేవుడు మనకు అనుగ్రహించిన నిరీక్షణ మనం ఫోకస్ చేయగలిగితే తప్పనిసరిగా మనకి ధైర్యమును ఇస్తుంది. అలాగే మూడవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. మన నీతి మనకి ధైర్యమును ఇస్తుంది. ఉదాహరణకి పౌలుకి ఎన్ని 3 మిషనరీ ప్రయాణాల్లో ఎన్ని ఆటంకాలు వచ్చాయి. అవి క్రైస్తవునికి వ్యతిరేకమైనటువంటి ప్రదేశాలలో, రోమన్, గ్రీకు ఆ ప్రదేశాలలో ముందుకు సాగుతున్నప్పుడు ఆ ప్రభుత్వాల ఎదుట వారికి విరోధంగా ఏమైనా ప్రకటించడం సాధ్యమేనా అంటారా? సాధ్యము, వల్లపడనటువంటి విషయము. అలాంటప్పుడు ఎన్నోసార్లు క్రీస్తు అయితే ఒక మారు అయితే దెబ్బలు తిన్నాడు, కానీ ఆయన అనేక మార్లు 5 సార్లు పౌలు భక్తుడు 1 తక్కువ 40 సార్లు దెబ్బలు తిన్నాడు. సర్పము కాటుకు గురి అయ్యాడు. వాడ పగిలిపోయినటువంటి ఏమిటి శ్రమలు, అనేక మంది కాళ్ళు చేతులు బండలు బిగించి చెరసాల్లో వేసినటువంటి సందర్భము. అయినా పిరికితనము ఎక్కడా కూడా లేదే, అధైర్యపడలేదే. ఏమిటి అంటే ఆయన నీతి. నా పరుగు నేను కడముంచి నాకేమొచ్చింది? విశ్వాసమును కాపాడుకుంటేనే నాకు వరకు ఏ కిరీటము? నీతి కిరీటము. నీతి కలిగినటువంటి స్థితిలో ముందుకు సాగాడు పౌలు. తన నీతి తన ధైర్యమును ఒక్క ఇన్సిడెంట్ పౌలు జీవితంలో, ఆ చెరసాల పునాదులు బద్దలైపోయాయి, తలుపులు పగిలిపోయాయి, ఊడిపోయాయి. వెంటనే నీతి లేనివాడైతే అక్కడ నుండి ఎస్కేప్ అయిపోవాలి కదా. పౌలు నీతి అక్కడ నీకు కనబడతా లేదా? నీతిమంతుడుగా, అయ్యా మేము ఇక్కడే ఉన్నాం, ఆ నీతి యథార్థతను బట్టే కదా అక్కడ మార్పు జరిగింది. నీ నీతి నీకు ధైర్యమును పుట్టిస్తుంది. నీతిగా జీవించు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. అలాగే నీవు నీతిగా జీవించు, నీకు ధైర్యమును పొందుకుంటావు. ఇది మరి ఒక విషయం. అలాగే ఇంకొకటి కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏమిటి అంటే, ఉదాహరణకి స్త్రీల సమాజం అప్పుడు మీరు చెప్పుకుంటూ ఉంటారు, పాస్టర్ అమ్మగారు చివరి ప్రార్థన చేసిన తర్వాత, ప్రభువు ప్రార్థన మీ అందరూ చెప్పుకున్న తర్వాత ఒకటి మీరు చెప్తూ ఉంటారు. ఏమిటది? ప్రభువు ప్రార్థన కూడా అయిపోతుంది, అప్పుడు పాస్టర్ అమ్మగారు చెప్తారు, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే విజయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము లేదా నాశనము కలుగునుగాక అనే ఈ పదము. అంటే యేసు రక్తము ప్రతి ఒక్క శక్తుల నుండి, ప్రతికూల పరిస్థితుల నుండి మనకి విజయమును కలుగజేస్తుంది కదా. అదే వాక్యం అంటుంది, క్రీస్తు రక్తము మనకి ధైర్యమును కలిగిస్తుంది అనే మాట. మనం ఎప్పుడైనా సరే వెంటనే రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారితో సహితము ప్రార్థన చేసి, ఒకవేళ దీవెన ఇస్తే ఇస్తారు, దీవెన కనుక ఇవ్వకపోతే ఒకవేళ ఇచ్చినను సరే అక్కడ కూడా ఇది మాట్లాడతారు. ఏమిటంటే యేసు రక్తమే జయము, సిలువ రక్తమే విజయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం అనే ఆ ప్రస్తావన తీసుకుని వస్తారు. అంటే యేసు రక్తమును మనకేం కలుగు చేస్తుంది? ధైర్యమును కలుగు చేస్తుంది. ఎందుకంటే మరణమును, అపవాదిని, పాపమును జయించినటువంటి నిష్కలంకమైన రక్తం అది క్రీస్తు రక్తము. ఆ రక్తమును బట్టి విశ్వాసికి ధైర్యము.
మనం కొబ్బరి నూనె తీసుకొచ్చి ప్రార్థన చేయించుకుంటాము, లేదా నీళ్లను తీసుకుని వచ్చి ప్రార్థన చేయించుకుంటాము. దానిలోనికి క్రీస్తు రక్తము ప్రోక్షింపబడాలి అనే ఆ ఉద్దేశంతో మనము చేస్తూ ఉంటాం. క్రీస్తు రక్తంలో విజయం, అది విశ్వాస ధైర్యం. అదే మనకి వాక్యం సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. అమ్మ చదవండి. మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది. మనకు మార్గం ఏమైనా పరలోకానికి ఉన్నది అంటే క్రీస్తు యొక్క శరీరము చేల్చబడి తెరవలే, దానిలోనే మనకి మార్గం ఏర్పడిందంట. మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగాను. ఆయన రక్తము వలన మనము ధైర్యముగా ప్రవేశించగలిగేటట్లుగా మనకి స్థితి ఏర్పడిందే కానీ ఆయన రక్తము గనక లేకపోతే గనక మనకి అంత ధైర్యము ప్రభువు ఎదుట నిలవబడ్డానికి కానీ, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కానీ, ఈ లోకపరమైన అనేక విషయాలలో ధైర్యము మనకి చాలదు. క్రీస్తు రక్తమే మనకి ధైర్యము. అందుకనే అది కనీసము నోటి మాట ద్వారానైనా మనము పలకగలిగితే యేసు రక్తములోనే విజయం అనే ఆ విషయాన్ని మీకు ధైర్యం అనేది నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇంకొక మాట కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎన్ని విషయాలు నేను మీకు తెలియపరిచాను? 5 విషయాలు నేను మీకు తెలియపరిచాను. మరి ఒక విషయాన్ని నేను మీకు తెలియపరిచి నేను ముగిస్తాను. యేసు నామమును బట్టి కూడా మనకి ధైర్యము వస్తుంది. యేసు నామమును బట్టి కూడా ఈ పౌలు, శీలలు, పేతురు వీరందరూ కూడా అపోస్తుల కార్యాలు మనం చదువుతూ ఉంటే ప్రభు నామమును బట్టి మేము ధైర్యముగా ప్రకటించుతున్నాం అనే ప్రస్తావనలు ఎన్నో ఉన్నాయి. ఒక్క రెఫరెన్స్ మనం చదువుకుందాం. 9వ అధ్యాయము 28వ వచనము. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 28వ వచనం. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యముగా. చూడండి, అక్కడ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అయినా సరే ప్రభు నామమును బట్టి ధైర్యముగా ఒక విశ్వాసి ముందుకు సాగడం. ఇది యేసు నామములో మనకు బాప్తిస్మాలు కానీ, యేసు నామములో స్వస్థతలు కానీ, మనం ఒక పాట పాడుకుంటాము కదా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. శక్తిని పొందుకుంటే ఏమవుతుంది? మనకి ధైర్యం వచ్చేస్తుంది. యేసు నామములో నువ్వు మాట్లాడగలిగితే, యేసు నామమును నువ్వు జపించగలిగితే, యేసు నామమున నువ్వు పని ప్రారంభించగలిగితే, యేసు నామ ప్రస్తావన నీకు ధైర్యమని ఇస్తుంది. ఈ లోకంలో ఎవడి పేరు, నా పేరు చెప్పి చూడు పని అయిపోద్ది అంటాడు. ఆడి పేరు చెప్తే పని అవుతుందో అవదో నాకు తెలియదు, కానీ యేసు నామము జపించి ఒక్కసారి నువ్వు పని ప్రారంభించు, అవి విజయమే. అది నీ ధైర్యము, విశ్వాస ధైర్యము. ఇంకొకటి 7 అనేది సంపూర్ణత కాబట్టి ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానమును బట్టి కూడా విశ్వాస ధైర్యముగా ఉండాలి. అదే ఇప్పుడు యెహోషువకి నేను మోషేకి నేను చెప్పినట్లుగా నీ విషయము మోషేకు ఆల్రెడీ చెప్పిన యెహోషువ, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము కూడా నేను మీకు ఇస్తాను. అతనిని ధైర్యపరచు మోషే, అతడు అడుగుపెట్టినటువంటి స్థలం అంతా కూడా ఈ ఇశ్రాయేలు అందరికీ ఇస్తాను, అతను ధైర్యపరచు అని మోషేకి చెప్పినట్లుగా ఇక్కడ అదే ఉంటుంది. నేను నీకు ఇస్తాను. నీ ఎదుట నీ దినములన్నీట ఎవ్వరు నీ ఎదుట నిలువలేదని యెహోషువతో, నీ దినములన్నీట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు.
వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము. యెహోషువ ఇక్కడ ధైర్యపడవలసినటువంటి విషయం ఏమున్నది అంటే 7వ విషయం నేను చెప్తున్నాను. అతడికి వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానమే ఇక్కడ మనము చదువుకుంటే 6వ వచనము, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేద. వాగ్దానాన్ని బట్టి మనము ధైర్యముతో ముందుకు సాగిపోవాలండి. నేను మొత్తం అన్నీ తీసుకుంటూ వచ్చి చివరికి 7వ విషయము ఇక్కడ నేను ముగిస్తున్నాను. విశ్వాసికి ధైర్యము, మరి ఒకటి ఏంటంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానము కూడా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ దినాన విశ్వాసి ధైర్యము ఏమిటండి? వారి ధైర్యము ఏంటి చెప్పండి. ఇప్పుడు మీరు విన్నారు కదా, ఏమిటి మీ ధైర్యము? దేవుని యందలి భయభక్తులే మీ ధైర్యము. నీ భయము, నీ భక్తే నీకు ధైర్యము. నీ విశ్వాసమే నీకు ధైర్యము. నీ నిరీక్షణయే నీకు ధైర్యము. అలాగే నీ నీతియే నీకు ధైర్యము. అలాగనే మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుని నామమే నీకు ధైర్యము, యేసు యొక్క రక్తమే నీకు ధైర్యము. అదే రీతిగా వాగ్దానమే నీ ధైర్యము. కాబట్టి మీరేమీ పిరికితనము, అధైర్యము పడనవసరం లేదు. యెహోషువ అడుగుపెట్టిన ప్రతి స్థలము నేను నీకు ఇచ్చేదను అని చెప్పిన దేవుడే ఈ దినాన నీతో మాట్లాడుచున్నాడు. ఈ యొక్క సమయంలో నిబ్బరము కలిగి ధైర్యముగా ముందుకు వెళ్ళిపో. పిల్లలకి వివాహాలు అధైర్యముగా ఉన్నదా? వ్యవసాయము పండుతాదో పండదో అని అధైర్యముగా ఉన్నదా? లేదా మరి ఆరోగ్య విషయాలు అధైర్యముగా ఉన్నదా? ప్రస్తుత పరిస్థితి అధైర్యముగా ఉన్నదా? వ్యాపారం పెట్టుబడి పెట్టాము, లాభం వస్తుందో రాదో అని అధైర్యముగా ఉన్నవా? ఏమి విశ్వాస అధైర్యపడడానికి వీలు లేనే లేదు. పిరిగితనమును దేవుడు మనకి ఇవ్వలేదమ్మా. ఇంద్రియములను నిగ్రహము చేసుకోగలిగే ధైర్యకరమైన ఆత్మను ఇచ్చాడు. కాబట్టి మీరందరూ కూడా ఇట్టి చిట్కాలు మీరు వాడుకోండి. 7 విషయాలు మనకి ధైర్యమును కలిగించే విషయాలు. ఇవన్నీ కూడా మీలో ఇమిడ్చుకొని మీరు అలవర్చుకొని జీవనము సాగించండి. ధైర్యముగా ముందుకు సాగుతారు. యెహోషువ నీ జీవితం ఎంతో మేలు, అలాగే మీరు కూడా మేలులతో తృప్తి పొందాలని నా ఆకాంక్ష. పరిశుద్ధాత్మ దేవుడు అటు నడిపి మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.